స్టార్ హీరోయిన్ అనే మాట నేటి తరం సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ అప్పటి కాలంలో గొప్ప నటీమణి ఎవరైనా ఉన్నారు అంటే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పే పేరు సావిత్రి గారు. ఆమె నటన, అభిమానం మరియు అభినయం ప్రత్యేకం. ఆ తరం ప్రేక్షకులే కాదు, నేటి తరం వారు కూడా సావిత్రి గారి గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇందుకు కారణం ఆమె నటన. నటన అంటే ఏంటో డైరెక్టర్లకి, సినీ సెలబ్రిటీలకి గుర్తు చేసిన ఈమె అనంతరం దీనస్థితిలో కన్నుమూయడం గమనార్హం. ఇక ఇటీవలే నేటి తరానికి ఈమె గురించి తెలియజేయడానికి మహానటి అనే ఓ సినిమా కూడా వచ్చింది. కానీ ఈ సినిమా సావిత్రి గారి జీవితాన్ని ఆధారంగా తీసుకొని కాకుండా ఇష్టం వచ్చినట్లు తీసినట్లు వార్తలు వచ్చాయి. సావిత్రి గారి సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేసిన రాఘవేంద్రరావు గారు తాను కనీసం సలహాలు మరియు సూచనలు అడగకుండానే సినిమా తీయడం పట్ల ఆయన చాలా బాధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో సావిత్రి గారి సినీ జీవితానికి అర్థం పట్టిన వెండితెర విషాద రాగాలు రచయిత పసుపుగంటి రామారావు గారిని కూడా సంప్రదించకుండానే ఈ చిత్రం తీసిన ఆధారాలు ఉన్నాయి. ఇదంతా నిజమేనా అంటే సందేహం లేకుండా అవుననే చెప్పొచ్చు. నిజానికి సావిత్రి గారికి జెమినీ గణేశన్కి జెమినీ స్టూడియో నాటి నుంచే పరిచయం. ఆమె తన పెదనాన్నతో కలిసి తీసుకొచ్చిన ఫోటోలు బాగోలేదని తెలుగువాడైన నాగరాజరావుతో ఫోటోలు తీసుకురమ్మని అతని హస్తవాసి కూడా మంచిదని చెప్పి పంపించింది జెమినీ గణేశనే. అలా చేస్తే నీకు ఛాన్సులు వస్తాయని ఎంకరేజ్ చేశారు జెమినీ. ఇక ఆ విషయం ఆమె మనసులో అలా ముద్రించిపోయింది. అలా పరిచయం కాస్త ప్రేమగా మారి 2 పెళ్లిళ్ల వాడైనా సరే లెక్క చేయకుండా పెళ్లిపీటలెక్కింది. అనంతరం సావిత్రి గారు ముందు జెమినీ గణేశన్ పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఆయన వస్తే ఎవరైనా లేస్తే కూర్చోండి పర్వాలేదు, ఆయనకి ఇప్పుడు అంత విలువ లేదని చెప్పేవారట సావిత్రి గారు. ఇది సావిత్రి గారి జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఇక మరోపక్క భానుమతి గారు పూజా పునస్కారాల గురించి ప్రస్తావించాల్సిందే. మిస్ అమ్మ మూవీలో మొదట బుక్ అయింది భానుమతి గారే. కానీ ఆమె ఆ షూటింగ్ తొలినాడు లేట్గా రావడంతో ఆ అవకాశం సావిత్రి గారికి వరించింది. అందుకు కారణం భానుమతి గారు తాను పూజ చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుందని ముందే మేనేజర్కి చెప్పగా అతను సరిగ్గా సమాచారం అందించకపోవడంతో డైరెక్టర్ చక్రపాణికి కోపం వచ్చేసింది. దీంతో భానుమతి గారి ఉద్యోగం కాస్త ఊడిపోయింది. అంతలాగా భానుమతి గారికి తన పూజలు పునస్కారాల కోసం సినిమాలను సైతం పనంగా పెట్టేస్తూ వచ్చింది. అదే సావిత్రి అయితే అలా కాదని చెప్పుకోవచ్చు. ఎప్పుడో ఖాళీగా ఉన్న సమయంలో పూజలు పునస్కారాలు చేసేది సావిత్రి గారు. కానీ భానుమతి గారు మాత్రం ఏది ఎలా ఉన్నా తన పూజలను మాత్రం నిత్యం చేస్తూ ఆపేది కాదు. ఇక పూజల్లో పడి సినిమా షూటింగ్స్ ను కూడా పట్టించుకునేది కాదు. అందువల్లే భానుమతి గారికి అప్పట్లో అంతగా క్రేజ్ రాలేదు. ఒకవేళ సావిత్రి గారు లాగానే భానుమతి కూడా ఖాళీగా ఉన్న సమయంలో పూజలను చేసుకుంటూ ఉంటే, తనకి వచ్చిన అవకాశాలను వినియోగించుకుని ఉంటే అప్పట్లో ఈమె పేరు ఇండస్ట్రీలో వైరల్ అయ్యేదని చెప్పుకోవచ్చు.